శాస్త్రీయ పద్ధతి ప్రకారమే కులగణన చేయడం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతెనలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణలో చేసిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారని అనిపిస్తే మరోసారి సర్వే నిర్వహించామని తెలిపారు. కులగణనకు రాష్ట్ర శాసనసభలో చట్టం తీసుకువచ్చి అమలు చేసి మాట నిలుపుకున్నామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో చేసిన కులగణన దేశమంతా అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పేరు వస్తుందని బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని మండిపడ్డారు. దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయడం స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ దయచేసి మీరందరూ కూడా కూర్చోవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ పట్టణానికి సంబంధించి ప్రజల సౌకర్యార్థం అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలకు ఉపయోగపడే విద్యార్థులకు ఉపయోగపడే ఒక కార్యాచరణ తీసుకొని ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కులగణనకు సంబంధించిన అంశం. కులగణన అంటేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కులగణన చేయొద్దని అనేక మంది పార్టీలు ఇబ్బంది పెట్టారు. కులగణన విషయంలో బేషిజాలకు పోవద్దని, ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది జరిగితే మళ్ళొక్కసారి సర్వేకు సంబంధించిన అంశంలో పొడిగించి అందరూ కూడా రావాలి నెట్వర్క్లో అని చెప్పారు. తెలంగాణ బీజేపీ